అందరికీ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కొత్త గృహాన్ని నిర్మించే ముందు ఆ గృహం ఏ దిశలో నిర్మిస్తే బాగుంటుందో కుండలి ప్రకారంగా లెక్కలు వేసి ఆ గృహానికి నిర్మాణం చేయటం వల్ల ఆ గృహంలో నివసించు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. వాస్తు నిర్మాణం చేసే ముందు కుండలి తీసుకొని కుండలి ప్రకారంగా ఆయన జన్మించిన నక్షత్రం కానీ దశ కానీ అంతర్దశ కానీ చూసి ఆ గృహాన్ని నిర్మించడం వలన శుభాలు జరుగుతాయి. పూర్వకాలంలో రాజుల కోటలు కానీ రాజుల గృహాలు కానీ కిలాలు కానీ ప్రతి ఒక్కటి దక్షిణం వైపు మెయిన్ డోర్ ఉన్నవి. దక్షిణం చాలా మందికి కలిసి రాదు అని అనుకుంటారు. దక్షిణం చాలా పవర్ఫుల్. దక్షిణంలో ఉన్న ప్రతి గుడి కానీ కోటలు కానీ రాజు యొక్క గృహాలు కానీ దేవాలయాలు కానీ పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నాయి. అలాగే మనం గృహం నిర్మించే ముందు జాతక కుండలిని పరిశీలించి గృహ నిర్మాణం చేయటం వలన ఆ గృహంలో నివసించు ప్రతి ఒక్కరూ ఆనందంగా ధనపరంగా ఇతరులు ఆ గృహానికి కలిసి రావడం అందరికీ సంతోషం కలుగుతుంది. గృహ నిర్మాణం చేసే ముందు ఆ యొక్క జాతక కుండలి పరిశీలించి అతనికి రాక్షస గుణం ఉందా దేవత గుణం ఉందా దానిని బట్టి ఆ గృహానికి మెయిన్ డోర్ నిర్మించడం వల్ల ఆ గృహంలో నివసించు ప్రతి ఒక్కరూ అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో తులాతూగుతారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉత్తర ఈశాన్యం ఉత్తరమే దానిని చాలా మంది నమ్ముతున్నారు. ఆ నమ్మిన తర్వాత అతనికి కుండలి ప్రకారంగా రాక్షస గుణం ఉంటే ఉత్తరము కానీ ఈశాన్యం కానీ ఆ గృహానికి మెయిన్ డోర్ ఉండటం వల్ల అతనికి హెల్త్ పరంగా ఫైనాన్స్ పరంగా ఇంటిలో చికాకులు చాలా ఉంటాయి. చాలామంది అనుకునేది ఏంటంటే ఉత్తరం మంచిది ఉత్తర ఈశాన్యం మంచిది అనుకుంటారు. కాదు, ఎవరికైతే రాక్షస గుణం ఉందో వారు దక్షిణం వైపు మెయిన్ డోర్ పెట్టుకోవడం వల్ల వారికి ప్రతి ఒక్కటి కలిసి రావడం జరుగుతుంది. మీరు ఎక్కడ పోయినా టెంపుల్స్ చూడండి. ప్రతి టెంపుల్ పూర్వకాలంలో ఉన్న టెంపుల్లన్నీ దక్షిణ ద్వారాలు మాత్రమే ఉన్నవి. అలాంటి టెంపుల్స్ పేరు ప్రతిష్టలు కలిగి వాటికి ఈ రోజుల్లో మంచి ఆదరణ పొందుతున్నవి. గృహ నిర్మాణం చేసే ప్రతి ఒక్కరు దేవత గుణము కుండలి ప్రకారంగా ఎవరికి ఉందో వారు ఉత్తరం కానీ ఈశాన్యం కానీ మెయిన్ డోర్ పెట్టుకోవటం వల్ల వారికి అన్ని విధాలుగా ఫైనాన్స్ పరంగా హెల్త్ పరంగా వాహన పరంగా గృహపరంగా అన్ని కలిసి రావడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒకరు గృహ నిర్మాణం చేసుకునే ముందు ఆ గృహానికి సంబంధించిన యజమాని కుండలిని పరిశీలించి ఆ గృహ నిర్మాణం చేసుకోవడం వల్ల అతనికి మంచి అవకాశాలు, ఉద్యోగం రావడం, ధన సంపదన పెరగడం, ఇతరుల ద్వారా వారికి ధనం రావడం,
పేరు ప్రతిష్టలు వశీకరణలాగా పనిచేస్తుంది. మీరు కూడా అలాగే మీ యొక్క కుండలిని పరిశీలించి మెయిన్ డోర్ నిర్మాణం ఎక్కడ చేయాలో పండితులను పిలిపించుకొని ఈ యొక్క ఆస్ట్రాలజీ ప్రకారంగా వాస్తు ప్రకారంగా నిర్మించుకోవడం శుభం కలుగుతుంది.